హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా నన్ను అడుగుతున్నారు, అతి చిన్న వయసులోనే నల్ల వెంట్రుకలు అన్నీ కూడా తెల్లగా అవుతున్నాయని, ఈ వెంట్రుకలు తిరిగి నలుపు చేయడానికి ఏదైనా చిట్కా ఉందో చెప్పమని చాలా మంది కూడా అడుగుతున్నారండి. ఈ సమస్య సహజంగా చాలా మందిలో కూడా ఉందండి. ముఖ్యంగా హార్మోన్స్ అంటే ఇంబ్యాలెన్సింగ్ వల్లనే, అంతేకాకుండా కొంతమందిలో ఎక్కువగా వేడి శరీరం తత్వం ఉన్న వాళ్ళలో కూడా ఈ నల్ల వెంట్రుకలు అనేటివి త్వరగా తెల్లగా అవ్వడం అనేది జరుగుతుంది. అంటే హెయిర్ కావాల్సినటువంటి హెయిర్ పెరుగుదలకు కానీ హెయిర్ నలుపుగా ఉండడానికి కావాల్సినటువంటి పోషకాలు సరిగ్గా శరీరానికి అందకపోవడం వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేది సహజంగా చాలా మంది మనం చూస్తూ ఉంటాం. అతి చిన్న వయసులో కూడా చాలా మందికి ఈ సమస్యలు వస్తాయి. సుమారుగా 7, 8, 9, 10 ఈ సంవత్సరాల పిల్లల్లో కూడా ఈ సమస్యలు ఇప్పుడు ఎక్కువగా చూస్తున్నాం. అంటే ముఖ్యంగా పోషకాహార లోపం అనేది అధికంగా ఉంటుంది అని దీనివల్ల మనకు అర్థమైపోతుంది. సో ఈ పోషకాహార లోపం ఉన్నా కూడా మనము ఈ ఆయుర్వేదం మూలికల ద్వారా, చిట్కాల ద్వారా నల్ల వెంట్రుకల్ని తిరిగి మళ్ళీ తెల్లగా చేసుకోవచ్చు. దీనికి స్త్రీలు పురుషులు అనేది తేడా ఏమీ లేదండి. ఎవరైనా సరే ఈ చిట్కాలను ఉపయోగించుకోవచ్చు. మనకు అందుబాటులో ఉండే విధంగానే, అందరూ ఇంట్లో చేసుకునే విధంగానే ఈ చిట్కాలు నేను చెప్తాను. మీరు కంటిన్యూగా ఒక 60 నుంచి 90 రోజులు, సుమారుగా 60 నుంచి 90 రోజులు ప్రతిరోజు కనుక ఈ చిట్కాను మీరు ఫాలో అయినట్లయితే తప్పకుండా మీకున్నటువంటి తెల్ల వెంట్రుకలు అన్నీ కూడా తిరిగి మళ్ళీ నల్లగా రావడం అనేది, అంతేకాకుండా కొంతమందికి ఒత్తుగా కూడా రావడం, చిన్న వయసులో ఉండే కనుక ఒత్తుగా రావడానికి కూడా ఈ చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో మొదటి చిట్కా వచ్చేసి కరక్కాయ మనకు అందుబాటులోనే ఉంటుంది, ఓకేనా. అదే విధంగా వట్టి వేర్లు అనేటివి మనకు చౌదాపుడి దుకాణాలు దొరుకుతాయండి. వట్టి వేర్లు, కరక్కాయ, ఉసిరికాయ, ఈ మూడింటిని తీసుకొని రండి. ఈ మూడింటిని తీసుకొని వచ్చి ఒక 1/2 లీటరు కొబ్బరి నూనెలో వేసి నిదానంగా మరగనివ్వండి. వాటిని కొంచెం కచ్చపచ్చగా దంచండి, ఓకేనా. దంచి ఒక 1/2 లీటర్ కొబ్బరి నూనెలో సుమారుగా అవి ఒక 50 గ్రాముల చొప్పున వేయండి. 1/2 లీటర్ కొబ్బరి నూనెలో 50 గ్రాముల చొప్పున, కొద్దిగా అటు ఇటు అయినా కూడా ఏం కాదు. అయిన తర్వాత బాగా నిదానంగా మరగనివ్వండి. నిదానంగా మరిగిన తర్వాత ఈ యొక్క మనం వేసినటువంటి కరక్కాయ కానివ్వండి, వట్టివేర్లు కానివ్వండి, ఉసిరికాయ కానివ్వండి, కొద్ది కొద్దిగా నలుపెక్కిపోతూ ఉంటాయి. అలా అయిన తర్వాత చల్లార్చి ఆ నూనెను తీసి భద్రపరచుకొని ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు తలకు కుదుర్లకు బాగా మర్దన చేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాలు మంచిగా ఇలా మంచిగా మర్దన కుదుర్లకు ఇంకేలాగా చేసుకొని తిరిగి ఉదయం పూట గోరువెచ్చని నీటితో తలస్నానం చేయొచ్చు. తలస్నానం చేసేటప్పుడు శీకాకాయ కానీ లేదా కుంకుడుకాయను కానీ ఉపయోగించండి, బెటర్ రిజల్ట్ ఉంటుంది. అదేవిధంగా ఈ అంటే అన్ని చాలా రకాలైన షాంపూస్ అని, కండిషనర్స్ అని చాలా వచ్చినాయి కదా, దాదాపు వాటిని అవాయిడ్ చేసే ప్రయత్నమే చేయండి. ఈ శీకాకాయ కానివ్వండి, వీళ్ళైతే కుక్కుడుకాయలు అయితే దాదాపుగా అందరికీ అందుబాటులో ఉంటాయి. సో ఇప్పుడు పాతకాలంలో చాలా మంది కూడా హెవీగా హెయిర్ పెరగడానికి, నల్లగా ఉండడానికి, దట్టగా ఉండడానికి ఎక్కువ మంది ఈ కుక్కుడుకాయలనే ఉపయోగించేవాళ్ళు. సో అదంతా మనకు తెలిసిన విషయమే. పాతకాలంలో కూడా చాలా మంది చేశారు. మా చిన్నప్పటి నుంచి కూడా, మా వయసు అప్పుడు కూడా మా పేరెంట్స్ కూడా ఈ కుక్కుడుకాయలని నానబెట్టి నీటిలో దంచి మళ్ళీ నానబెట్టి పిసికి దాంతో తలస్నానం చేసేవాళ్ళం మేము కూడా. సో ఆ విధంగా ఇప్పుడు మళ్ళీ మనం తిరిగి పాతకాలానికి రావాల్సిన పరిస్థితి వస్తుంది. ఇకపోతే రెండో చిట్కా, వెల్లుల్లి యొక్క పొట్టు ఉంటుంది కదండి. వెల్లుల్లిపాయ తీసినాక పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టును తీసుకొని వచ్చి దాన్ని ఒక బాల్లో కానీ, లేదంటే ఒక పెనం మీద కానీ, లేదంటే ఒక కుండ లాంటి దాంట్లో కానీ వేసి బాగా నల్లగా అయ్యేలాగా బూడిద చేయాలి, ఓకేనా. అంటే మామూలు మంటలు వేస్తే కాలిపోతుంది, అట్లా కాకుండా ఏదైనా ప్యాన్ లాంటిది, మట్టితో చేసింది కానివ్వండి, ఐరన్తో చేసింది, ఏదైనా ఒక ప్యాన్ లాంటిది పెట్టి దాన్ని మంచిగా నల్లగా మాడిపోతే బూడిద లాగా అవుతుంది. ఈ బూడిదను మీరు ఒక 100 గ్రాముల కొబ్బరి నూనెలో ఈ బూడిద సరిపడంతా వేసుకొని నల్లగా అయిన తర్వాత బాగా కలుపుకొని దీనిని మంచిగా కుదుర్లకు రాత్రి కూడా నేను చెప్పినట్టుగా సేమ్ అన్నిటికీ ఒకటే ప్రాసెస్. రాత్రి కూడా మంచిగా మర్దన వేయాలి, ఉదయం లేచి శీకాకాయతో కానీ కుక్కుడుకాయతో కానీ స్నానం చేయాలి. సార్, లేడీస్కి రోజు తల స్నానం చేయడం కష్టం కదా అని అనిపిస్తే కనుక కనీసం వారానికి 2 లేదా 3 సార్లు చేసే ప్రయత్నం అయితే చేయండి కనీసం, ఓకేనా. సో ఆ విధంగా చేయండి. ఇకపోతే మరొక అద్భుతమైన చిట్కా కూడా చెప్తాం, మరొక సులువైన చిట్కా కూడా. దీనికి కావాల్సింది మేక కొమ్ములు. మేకై కానివ్వండి, పొట్టేలి కానివ్వండి, సరే దేని అయినా సరే, ఈ కొమ్ములను కూడా తీసుకొని వచ్చి వీటిని బాగా మంచిగా భస్మం చేసి మంచిగా కాల్చి బూడిద చేసి, ఈ బూడిదలో కూడా నేను చెప్పిన విధంగానే ఈ కొబ్బరి నూనెను కలుపుకొని మనం ప్రతిరోజు కనుక తలకు మర్దన చేసుకొని రాత్రి కూడా పడుకొని మళ్ళీ తిరిగి ఉదయం పూట కనుక మళ్ళీ నేను చెప్పినట్టుగా తలస్నానం చేస్తూ ఉన్నా కూడా చాలా మంచి ఫలితాలను పొందడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా నేను ఇంత ముందు కూడా చెప్పాను ఒకటి, ఏంటి అంటే అనుతైలం అని మనకు మా ఆయుర్వేదిక్ షాప్లలో లభిస్తుందండి. అనుతైలం, ఈ అనుతైలాన్ని రోజుకొక డ్రాప్ చొప్పున ముక్కు రంధ్రాల్లో వేసుకున్నా కూడా కొంచెం తలకు కావాల్సినటువంటి పోషకాలు అధికంగా చేరడమే కాకుండా కొంచెం హెడ్కు బలానికి, అదేవిధంగా హెయిర్ కూడా బ్లాక్ రావడానికి ఇది కొంతవరకు నశ్యకం అంటారు, దీని ద్వారా మనకు పనిచేస్తుంది.
దీనికి బదులు ఒకవేళ ఇది దొరకనట్లయితే మీరు వేప నూనె ఉపయోగించుకోవచ్చు. వేప నూనె నుంచి కూడా నేను ఇదివరకు చాలా వీడియోస్ కూడా చెప్పడం జరిగింది. సో ఈ రెండిళ్లలో మీరు ఏదైనా ఉపయోగించుకొని ఆల్టర్నేటివ్ అంటే అవి చేసుకుంటూ ఇది కూడా కంటిన్యూగా చేసుకున్నట్లయితే సాధ్యమైన వరకు చాలా మంది కూడా స్టార్టింగ్ లోనే ఈ సమస్యను గుర్తించినట్లయితే చాలా అద్భుతమైన ఫలితాలు పొందుతారు. సమస్య కనుక ఒక తీవ్రంగా ఉండి అతి తక్కువ వయసులోనే మీకు ఈ సమస్యలతో బాధపడుతున్నట్లయితే తప్పకుండా మీరు దీన్ని ఉపయోగించండి. ఇన్స్టెడ్ ఆఫ్ ఒకవేళ మీరు ఇవన్నీ చేయలేము అనుకుంటే కొంతమందిలో కొన్ని ఆయిల్స్ నేను ఇవ్వడం ద్వారా కొంత ప్రయోజనం చేరింది. అందులో వచ్చేసి నీలి భృంగరాజ తైలం. నీలి భృంగరాజ తైలం అనేది మనకు ఆయుర్వేద శాలలో లభిస్తుంది. దాన్ని కూడా మీరు రెగ్యులర్గా ఉపయోగించుకున్నా కూడా మంచి ఫలితం పొందుతారు. దీనిలో భృంగరాజు ఉంటుంది, అదేవిధంగా మందార ఉంటుంది, ఇంకా చాలా ఉంటాయి పోషక. సో ఇదంతా రెడీమేడ్ దొరుకుతాయి. బట్ అవంతా ఖచ్చితంగా అయిదా లేదా అనేది 100% మనం చెప్పడం అంటే అందరికీ మంచి ఫలితాలు వస్తాయని చెప్పలేం. బట్ ఇప్పుడు ఈ చిట్కాలు చెప్పే కదా, ఈ చిట్కాలు మాత్రం తప్పకుండా మంచి ఫలితాలు అనేది చూపిస్తాయి. అండ్ ఒకసారి ప్రయత్నం చేయండి. మీకు ఒకవేళ బెటర్ రిజల్ట్ అనిపిస్తే చిట్కాలు కంటిన్యూ అయ్యండి, లేదా ఆయిల్ బెటర్ అనిపిస్తే ఆయిల్ కంటిన్యూ. సో ఇందులో ఏదైనా సరే మీరు కంటిన్యూగా వాడుకోవచ్చు. మెయిన్ గా తలకు మంచి పోషకాలను అందించడం వల్ల ఈ వైట్ హెయిర్ అనేది క్రమక్రమంగా తగ్గిపోయి తిరిగి మళ్ళీ అదేవిధంగా చాలా మంది కూడా అడుగుతుంటారు, సార్ వైట్ బియర్ వస్తుంది అని. వైట్ బియర్ కూడా ఇదే చిట్కాలను ఫాలో కావచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ హెయిర్ బదులుగా ఇక్కడ బియర్ అంటే గడ్డానికి రాసుకోవచ్చు, మీసాలకు కూడా రాసుకోవచ్చు. ఏ సమస్య ఉండదు, ఏ సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. ఓకేనా? ఇది టోటల్ గా ఈ చెప్పిన అన్ని చిట్కాలు కూడా మీ వైట్ హెయిర్ ని బ్లాక్ హెయిర్ గా మార్చడానికి చక్కగా పనిచేస్తాయి. ఓకే, సో ఇది అండి ఈ వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. మరెన్నో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ ఇంకా ముందు చాలా రకాల చిట్కాలు కూడా నేను చెప్పబోతున్నాను. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చాలా మంది మీకు రిలేటివ్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ వీడియో ఛానల్స్ ని అదేవిధంగా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. దానివల్ల వాళ్ళకు కూడా ఏదో ఒక వీడియో అనేది ఖచ్చితంగా యూస్ఫుల్ అనేది అవుతూ ఉంటుంది. అండ్ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే నన్ను నేరుగా సంప్రదించవచ్చు. కింద స్కోర్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ ఉన్న మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితులు ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాట్ వైరల్ ఛానల్ మీకు అందిస్తుంది. అండ్ కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉందండి. లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలని అందరూ ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ.